హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా రాగిపిండి బెల్లంతో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. డైట్లో ఉన్న వాళ్ళు ఈ రెసిపీని ఈజీగా చేసుకుని తినొచ్చు, హెల్తీ కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక 1 కప్ వరకు రాగిపిండి తీసుకోవాలి. నేను షాప్ దగ్గర కొన్న రాగిపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఒక విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా డ్రై ఇంగ్రీడియంట్స్ని విస్కర్ తోటి విస్క్ చేసుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని దీనిలో ఒక 3/4 కప్ వరకు జాగ్రీ పౌడర్ ఉంటుంది, అదైతే తీసుకోవాలి. నేనైతే షాప్ దగ్గర కొన్న జాగ్రీ పౌడర్ వేసుకున్నానండి. మీరు బెల్లాన్ని ఇంట్లో పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. అది 3/4 కప్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. దీనిలో ఒక 2 కోడిగుడ్లని ఇలాగా పగలగొట్టుకుని వేసుకోవాలి. మీకు వెజ్ తీసుకోవాలంటే ఇందులో ఎగ్స్ బదులుగా 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. అన్ఫ్లవర్డ్ ఆయిల్ వేసుకోవాలండి దీనిలో, ఫ్లేవర్ లేకుండా. ఇప్పుడు దీనిలో ఒక 1/4 కప్ వరకు పాలను పోసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే క్రీమీగా వస్తాయి మనం మిక్సీ చేసుకున్నట్లయితే. ఇప్పుడు మనం ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో ఈ మిక్స్చర్ని వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనకి ఈ కేక్ బ్యాటర్ కొంచెం పలుచగానే ఉంటుందండి. మైదా పిండి తోటి చేసుకున్నట్టు కేకు గట్టిగా అయితే ఉండదు, కొంచెం లూజ్గానే ఉంటుంది. ఏం కంగారు పడిన అవసరం లేదు. మనకి కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. మనం దీన్ని ఇలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దానిలో ఒక 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీనిలో బటర్ పేపర్ తీసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా ప్రెస్ చేసుకుంటూ దీనిలో బటర్ పేపర్ అప్లై చేసుకోవాలి. అన్ని మూలలకి సమానంగా వెళ్ళేలాగా మనం బటర్ పేపర్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కేక్ మిక్స్చర్ని ఇందులో వేసుకోవాలి. దీనికి సరిపడా అయితే వేస్తున్నానండి నేను, మిగిలింది ఉంచేస్తున్నాను వేరేసారి బేక్ చేయడానికి. ఇలా సగం వరకు అయితే పోసుకోవాలి. మనం కేకు బేక్ అయ్యి బాగా పైకంటూ వస్తుంది కదా, సగం వరకు పోసుకున్నట్లయితే కేకు మనకి పైకి వస్తుంది, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దానిలో ఇసుక ఉంటుంది కదా, అది వేసుకుని స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. చేసుకుని గ్యాస్ స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మనం 30 మినిట్స్ తర్వాత మనకి కుక్ అయిందో లేదో ఒక ఫోక్ తీసుకుని గుచ్చినట్లయితే తెలుస్తుందండి. ఇంకా చెమ్మగా ఉంటే మీరు ఇంకొక 10 నిమిషాలు బేక్ చేసుకోవచ్చు. నాకైతే 40 మినిట్స్ పట్టిందండి, చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని చల్లారేదాకా ఉండాలండి, వేడి మీద అసలు తీయకూడదు కేక్ని. ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకుని మనం ఇందాక వేసుకున్న బటర్ పేపర్ని తీసినట్లయితే కేకు ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. ఇలాగా కేకు చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని తిరిగేసుకోవాలి. తిరిగేసుకుని మెల్లగా ఈ బటర్ పేపర్ని తీసుకున్నట్లయితే కేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేకు, చాలా బాగా బేక్ అయింది, చాలా బాగుంటుందండి. మనం డైట్లో ఉండి
స్వీట్స్ని మిస్ అవుతున్నట్లయితే మనకు క్రేవింగ్స్ ఉంటాయి కదా, తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నట్లయితే మనకు టేస్టీగాను హెల్తీగాను తినొచ్చు చక్కగా. చూడండి కేకు ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీకు తెలుస్తుంది కదా స్ట్రక్చర్ అయ్యేని చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ కేక్ని డ్రై ఫ్రూట్స్ తోటి అంతే బాదం కాజు వాటిని సన్నగా చాప్ చేసుకుని నేను డెకరేట్ అయితే చేసుకుంటున్నాను. పిల్లలు టూటీ ఫ్రూటీ ముక్కలు అవి ఉంటే ఇష్టపడతారు కదా, అందుకని నేను డ్రై ఫ్రూట్స్ తోటి టూటీ ఫ్రూటీ మొక్కలతోటి బాగా డెకరేట్ చేశాను. కేక్ అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. కేకు చూడటానికి ఎంత బాగుందో తినడానికి ఇంకా అంతకన్నా బాగుంది. రెగ్యులర్గా మీరు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు ఉంటాయి. చాలా బాగా వచ్చింది, ఫ్లఫీగా స్మూత్గా టేస్టీగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి కేకు చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది కదా, మీకు విరిచి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఇలా ముట్టుకుంటే ముక్క అయిపోయే అంత స్మూత్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు రెగ్యులర్గా మైదా గోధుమ పిండితో కాకుండా ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్.